అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా రేప్ కేసులు జరుగుతున్నాయి. ఆనంద్ అజీ ఆ అబ్బాయి పేరు. యాక్చువల్ అయినా 26 ఏజ్, ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. చేసేవాడు పాపం. ఇప్పుడు చనిపోయాడు. 10th అక్టోబర్ రోజు సూసైడ్ చేసుకున్నాడు. ఆయన 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ క్యాంప్‌కి పంపారంట ఈయన నాన్న. ఎవరు? ఆనంద్ అజీస్ నాన్న కేరళలో. వాళ్ళ నాన్న అయితే పంపితే అక్కడికెళ్ళాక ఈయన 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయనకి సెక్సువల్‌గా అబ్యూస్ చేశారు, రేప్ చేశారు, ఓరల్లీ అది ఇది. ఏది పడితే అది. ఆయన బాడీకి ఒక టూల్‌లా వాడుకున్నారని ఆయన ఒక 15 పేజెస్ నోట్స్ రాసి పోస్ట్ చేశాడు. మీరు ఇన్‌స్టాలో వెళ్లి సెర్చ్ చేయండి. ఆనంద్ అజ్జీ అని. మీకు ఫస్ట్ పోస్ట్ అదే ఉంటది. వాడి లాస్ట్ పోస్ట్ పైనుంచి ఫస్ట్ పోస్ట్. చనిపోయే ముందు ఆయన ఎంత నరకం అనుభవించాడో మొత్తం ఆ 15 పేజెస్‌లో రాశాడు. అమ్మ, నాన్న సారీ మీకు. కాకపోతే ఆయనకు ఓసీడీ ఉంది ఆయనకు. ఇదంతా గుర్తు చేసుకొని ఆ స్మెల్‌ని నేను మర్చిపోకపోతున్నా. అందుకే నేను చనిపోతున్నా అని ఆయన ఒక ఆర్ఎస్ఎస్ మెంబర్‌దే తప్పు అని చెప్పాడు. ఈ సూసైడ్ నోట్‌లో క్లియర్‌గా రాశాడు ఆయన. ఇంకేంటంటే అసలు ఆర్ఎస్ఎస్‌కి 4 టైమ్స్ బ్యాన్ చేశారు. ఈవెన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా బ్యాన్ చేశారు. వీళ్ళు ఫస్ట్ నుండే ఇండియన్ ట్రై కలర్‌కి వాళ్ళెప్పుడు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇప్పుడు కూడా ఏదైనా ఈవెంట్స్ ఉంటే కింద తొక్కేసి పైన వీళ్ళ జెండా పెట్టుకుంటారు తప్ప ట్రై కలర్‌కి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుండే. ఇంకేంటంటే వీళ్ళు ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని కూడా మేము అడాప్ట్ చేసుకోము. మాకు మన స్మృతే కావాలని వీళ్ళన్నారు. అయితే అప్పుడు సర్దార్ పటేల్ వాళ్ళు ఇంకా వీళ్ళు బ్యాన్ చేశారు వీళ్ళకి, ఆర్ఎస్ఎస్‌కి. తర్వాత మళ్ళీ బ్యాన్‌ని లిఫ్ట్ చేశారు. 1948లో చేసి సర్దార్ పటేల్ వాళ్ళు మళ్ళీ 1949లో లిఫ్ట్ చేశారు. అది ఏం కండిషన్స్ పైన బ్యాన్ లిఫ్ట్ చేశారంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడుచుకుంటాం. ట్రై కలర్‌ని యాక్సెప్ట్ చేస్తాం. ఇండియన్ ఫ్లాగ్‌ని యాక్సెప్ట్ చేస్తాం. ఇంకోటేంటంటే అది పాలిటిక్స్ నుండి దూరంగా ఉండాలి. కానీ ఇప్పుడు మెయిన్‌గా నడుస్తుందే పాలిటిక్స్ పైన. ఆర్ఎస్ఎస్ మొత్తం బీజేపీలోనే నడుస్తుంది. ఇదంతా ఎంత డేంజర్. ఆయన ఇప్పుడు చనిపోయిన అబ్బాయి ఒక్కడే కాదు, నాలాంటోళ్ళు చాలా మంది సఫర్ అవుతున్నారు ఇట్లా అని చెప్పాడు. బట్ చనిపోయే ముందు వాడు నేను మేబీ వీడియో పెడతానో లేదో అన్నాడు. కానీ పెట్టలేకపోయాడు పాపం. జస్ట్ ఆ 15 పేజెస్ నోట్స్ రాసేసి చనిపోయాడు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంట. ఇట్లా వేరే వాళ్ళు ఎవరు సఫర్ అవ్వద్దని ఆయన వాడు త్యాగం చేసుకొని వేరే వాళ్ళైనా బతకాలన్నట్టు చూసారు.